సార్, ఈవిడ చాలాసార్లు ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఖైదీల్ని సెంట్రల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. సార్ సార్ లేదు సార్, నేనెవరిని ఇబ్బంది పెట్టలేదు సార్. షటప్! మీరు చెప్పండి అమ్మా, మేడం చెప్పిందంత నిజమేనా? మేడం చెప్పిందంత నిజమే సార్. సార్ వాళ్ళు చెప్పేదంతా అబద్ధం సార్. జెనిఫర్, మీరేం మాట్లాడకండి. అమ్మాయి గారు, వాళ్ళకి ఎలా ఉందండి? బాగానే ఉంది. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాకు తెలుసు అమ్మాయి గారు, మీ అస్తవాసి చాలా మంచిది. దేవమ్మలాగే మీరు కూడా చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళను మీ మందులతో బతికించగలరు. వాళ్ళ అదృష్టం కొద్దీ మనకంట పడ్డారు. అదే టైంకి అమ్మాయి గారు మన ఊరొచ్చారు. లేకపోతే ఆ మొగుడు పిల్లలు అన్యాయంగా చనిపోయేవారు. నిజమే, వాళ్లకు మన ఊరి దగ్గర యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళ బాధ్యత మనదే. అవును, మొగుడు పిల్లలు కాబట్టి వాళ్ళకు ఇల్లు ఇచ్చేద్దాం. పూర్తిగా తగ్గాక వెళ్ళిపోతారు. ఏమంటారు అమ్మాయి గారు? చంపుతాను. వాళ్ళు మొగుడు పెళ్ళాలని నేను చెప్పానా? కాదా అమ్మాయి గారు? వాళ్ళ వాళ్ళకం చూసి భార్యాభర్తలు అనుకున్నాం. నేను అలాగే అనుకున్నాను, కాదన్న మాట. కారులో కలిసి వచ్చినంత మాత్రాన కాపురం చేస్తున్నారని ఎలా అనుకుంటాం? అన్నా చెల్లెళ్ళేమో. నీ నోట్లో స్వీట్ పెట్టాలి. కరెక్ట్గా చెప్పావు. వాళ్ళని చూస్తుంటే అన్న చెల్లెలా లేరమ్మా. కరెక్టేనమ్మా, ఇద్దరు ఖచ్చితంగా భార్యాభర్తలేనమ్మా. ఏహే, అస్తమానం మొగుడు పెళ్ళాలనకండి. అతను నేను ప్రేమించిన అబ్బాయి. అవును, అతని పేరు అరవింద్. నేను అతను లవ్ చేసుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు ఇలా జరిగింది. మరి ఆ అమ్మాయి ఎవరు? శూర్పణఖ నా అరవింద్ని ఎగరేసుకుపోవాలని చూస్తుంది. అదెలా కుదురుతుంది అమ్మాయి గారు? మీరు ప్రేమించిన అబ్బాయిని ఆవిడెలా చేసుకుంటుంది? అవునమ్మాయి గారు, ఇది చాలా అన్యాయం. మీకు నిశ్చితార్థం కూడా అయిపోయాక తనెలా చేసుకుంటుంది? ఇంకా చూస్తారేంట్రా? ఆ పిల్లని తీసుకెళ్లి పట్నం ఆసుపత్రిలో చేర్పించండి. అబ్బాయికి స్పృహ రాగానే మన అమ్మాయి గారికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. అవును, అలాగే చేద్దాం. అలాగే చేద్దాం. కుదరదు. అరవింద్కి నా మీద చాలా కోపం ఉంది. అది పోతే కానీ నన్ను పెళ్లి చేసుకోడు. అలా అంటే ఎలా అమ్మాయి గారు? అందరం కలిసి నచ్చ చెప్దాం, అబ్బాయి గారి మనసు మారుద్దాం. వద్దు, ఈ పరిస్థితుల్లో అరవింద్కి నేను ఇక్కడున్న నిజం తెలియకూడదు. తెలిస్తే నా మీద కోపంతో దామినికి నేను ఇక్కడున్న సంగతి చెప్పేస్తాడు. మరి ఎలా అమ్మాయి గారు? నేను తనకి కనిపించాలి, కానీ అది నేనని తెలియకూడదు. అదెలా సాధ్యం? సాధ్యమే, నేను చెప్తాగా.
రోజీ ఎక్కడుందో మహాలక్ష్మి దామినికి చెప్పింది. తనే రోజీని పట్టించింది. నువ్వు పొరపాటు పడ్డావేమో. మహాలక్ష్మి ఎప్పటికీ అలా చేయదు. తనకు అమ్మంటే ప్రాణం. అవును సంధ్య, తల్లిని వదిలి ఉండాల్సొస్తుందని పెళ్లే వద్దనుకున్న అమ్మాయి ఈ రోజు ఆ తల్లికే ద్రోహం చేస్తుందా? అవునమ్మా, ఈ విషయం నేను కూడా నమ్మను. మొదట ఇది నాకు కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. అమ్మ కావాలా మొగుడు కావాలా అని అడిగితే అమ్మే కావాలని చెప్పిన అమ్మాయి ఇలా చేస్తుందనుకోలేదు. కాని జరిగిందంతా నా కళ్లతో చూశాను. ఆ ఫోను మహాలక్ష్మిదే. అందుకే తను దాన్ని డిస్ట్రాయ్ చేసింది. మనలో మనం మాట్లాడుకోవడం ఎందుకు? అదిగో మహాలక్ష్మి వస్తుంది, తన్నే అడుగుదాం. ఏంటి అందరు ఇక్కడున్నారు? అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? అమ్మెలా ఉంది? నటించకు మహా. చేసిందంతా చేసి అమ్మ మీద ప్రేమ ఒలకబోస్తున్నావా? చెప్పు మహా, అమ్మ ఆశ్రమంలో ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఇలాంటి పని ఎలా చేయగలిగావు మహా? రోజీ గారికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. మొన్న పటేల్ వెళ్ళినప్పుడు కూడా ఆవిడ నీ గురించి అడిగారట. ఆవిడికి నువ్వంటే అంత ఇష్టం. అమ్మని మోసం చేయాలని ఎలా అనుకున్నావు మహా? అసలు అమ్మ ఎక్కడుందో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చావు? అన్నయ్య, నువ్వు కూడా నా మీద కోపం తెచ్చుకుంటున్నావా? ఇంత పెద్ద తప్పు చేశాక కోపం రాక ఏమొస్తుంది మహా? అయినా రోజీకి లక్ష్మి అన్న పేరు కలిసి రాలేదు. ఆ లక్ష్మి నమ్మక ద్రోహం చేసింది. ఈ మహాలక్ష్మి వెన్నుపోటు పొడిచింది. చెప్పు మహా, దామినికి అమ్మ ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చావు? అంతా ప్లాన్ ప్రకారమే చేసావు మహా. కొత్త ఫోన్ కొన్నావు, దాంట్లో కొత్త సిమ్ వేశావు, మారు పేరుతో దామినికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఎందుకు? మహా, నువ్వు ఈ తప్పు చేశావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కాదని చెప్పు మహా, నువ్వీ పని చేసుండవు. చెప్పు మహా, ఈ పని నువ్వు చేయలేదు కదూ? చెప్పు. నేనే చేశాను. దామినికి ఈ విషయం చెప్పింది నేనే. ఎందుకు చేశావు ఈ పిచ్చి పని?
ఎందుకా? ప్రేమతో పెంచిన తల్లి కన్నా రక్తం పంచుకు పుట్టిన చెల్లే ఎక్కువైంది. దామిని కొన్ని విషయాల్లో ఎంత మూర్ఖంగా ఉంటుందో నీకు బాగా తెలుసు మహాలక్ష్మి. తనేదో బాధపడుతుందన్న జాలితోనో నీకు దూరమైపోతుందన్న భయంతోనో ఇలా చేసుంటావు. కాని ఇది చాలా తప్పు మహాలక్ష్మి. తప్పు కాదు నర్మద్ గారు, మహాపాపం. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తల్లి ప్రాణం మీదకి తీసుకురావడం క్షమించరాని నేరం. చెల్లెలు ఓడిపోవటం ఏ అక్కకి ఇష్టం ఉండదు మహా. కానీ చెల్లి కోసం అమ్మ ప్రేమని బలిపెట్టడం మాత్రం దారుణమైన మోసం. అది కాదన్నయ్య, నేనిదంతా కావాలని చేయలేదు. మరెందుకు చేశావు? ఎవరైనా నిన్ను బెదిరించారా? అలా బెదిరిస్తే బెదిరిపోయేదే అయితే ఆనంద్ని చంపేస్తామని బెదిరించినప్పుడే అపర్ణ కేసు వదిలేసేది. తను భయంతో ఈ పని చేయలేదు, చెల్లెల మీద ప్రేమతో చేసింది. మహా, నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో నాకు తెలీదు, కానీ నీ వల్ల అమ్మ అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో నీకు తెలుసా? చూడు జెన్నిఫర్, రోజీ గారి స్టేట్మెంట్ ప్రకారం ఈ జైల్లో ఉన్న సెంట్రీలు, ప్రిజనర్స్ సాక్ష్యాల ప్రకారం నీ మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేదని అర్థమవుతోంది. సార్ సార్ వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు సార్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. షట్ అప్! నువ్వు చేసే పనులన్నీ ఇక్కడి ఖైదీలు చెప్పారు. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. కొంతకాలం ఇంటి దగ్గరుండి రెస్ట్ తీసుకో. నీ ప్లేసులో పాత జైలర్ వస్తుంది. నీ సస్పెన్షన్ ఆర్డర్ ఆఫీస్కి వచ్చి తీసుకో. సార్ 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 రోజీ, దీనంతటికి కారణం నువ్వే అని నాకు తెలుసు. నీ మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. నార్మల్, ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా? ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజాసేవకులు. నువ్వు తీసుకున్న ప్రతి పైసా ప్రజలిస్తుంది. నువ్వాళ్ళకి సేవ చెయ్యాలి. అది మానేసి ఇది నా జైలు, నా సామ్రాజ్యం అన్నావు. ఏమైంది? నీ సామ్రాజ్యం మారిపోయింది. నీ సింహాసనం భస్మ సింహాసనం అయ్యింది. నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని విర్రవిగావు. ఇప్పుడు చూడు, వీధిన పడ్డావు. తప్పు చేసినంత తేలికాదు తప్పించుకోవడం. చేసిన ప్రతి తప్పు లెక్కించబడుతుంది. దానికి శిక్ష కూడా ఉంటుంది. నువ్వు గౌరవించాల్సింది మనుషుల్ని, వాళ్ల హోదాల్ని కాదు. జైలుకొచ్చిన ఖైదీలందరూ నీ బానిసలనుకున్నావు. అదే నీ కొంప ముంచింది. నీ జైలుకి ఖైదీగా వచ్చి నేను నీ తలరాతే మార్చేశాను. ఎవరు ఏ తప్పు ఎక్కువగా చేస్తే వాళ్ళ ఆ తప్పుకే బలైపోతారు. నువ్వు ఖైదీల్ని హింసించావు. అదే ఖైదీ రూపంలో వచ్చిన నీ ప్రారబ్ధం నిన్ను ముంచేసింది. అనుభవించు. ఏయ్, నన్ను సస్పెండ్ చేయించావు కదూ, నిన్ను వదలను. ఏయ్,
పోలీస్ యూనిఫామ్లో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే పీస్ పీస్ అయిపోయేదానివి. ఎలా? ఇప్పటికైనా నిజం చెప్పు మహా, ఎందుకు చేసావు ఈ పని? ఏడ్చినంత మాత్రాన తప్పు ఒప్పైపోయినట్టు కాదు మహా. ఇలా ఎందుకు చేశావో సరైన కారణం చెప్పు. నేనేం చెప్పలేను. అమ్మకి ద్రోహం చేసింది మాత్రం నేనే. బిజినెస్ లో లాయల్టీ అన్న పదానికి అర్థం లేదేమో, కానీ రియల్ లైఫ్ లో ఆ పదానికి ఎంతో విలువ ఉంది. నువ్వింత కమర్షియల్ గా అసలు ఎలా ఆలోచించావు? అమ్మ మహా, నువ్వు చాలా తొందరపడ్డావు. నువ్వు చేసిన పని వల్ల రోజీ గారికి ఏదైనా జరుగుంటే మనమందరం ఎంత బాధపడేవాళ్ళం. అసలు నిన్ను నువ్వు జీవితాంతం క్షమించుకోగలిగేదనివా? మీరు చెప్పింది నిజమే ఆంటీ, కానీ నేనవేమీ ఆలోచించలేదు. అప్పటికప్పుడు చేయాలనిపించింది, చేసేసానంతే. అదే ఎందుకు చేసావని అడుగుతున్నాం. మహా, అసలు నువ్వేం చేసావో నీకు తెలుసా? ఇలా చేసావని తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుంది. మా అందరికంటే అమ్మ నిన్నే ఎక్కువగా అభిమానిస్తుంది. అమ్మ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది. మహా, గుర్తుందా? పాడ్వాలో నువ్వు కత్తిపోట్లకు గురయ్యావు. హాస్పిటల్లో నువ్వు ఉన్నప్పుడు అమ్మ రాత్రి పగలు నీ దగ్గర ఉండి సేవలు చేసింది. అలాంటి అమ్మకి ఇంత ద్రోహం ఎలా చేశావు? అవును, నేను ద్రోహినే. వెన్నంటే ఉండి ఇంత దాన్ని చేసిన తల్లిని వెన్నుపోటు పొడిచాను. నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను వెళ్ళిపోతాను. ఆగు. ఎక్కడికి? నీ చెల్లెల దగ్గరికే వెళ్ళిపోతావా? అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా? అక్క, నువ్వాగు. మహా, ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఈ సమస్యకు పరిష్కారం కాదు. అసలు ఈ పని ఎందుకు చేసావో చెప్పు. నేను చెప్పలేనన్నయ్య. నన్నింట్లోంచి బయటికి పంపించేయండి. అలా చేస్తే నువ్వు తప్పు చేసి తప్పించుకోవడానికి వెళ్ళిపోయినట్టుంటుంది. అవును మహా, అది కరెక్ట్ కాదు. నువ్వు చేసిందంతా అమ్మకి చెప్తాను. అవును లోకి, అదే కరెక్ట్. మహాని ఏం చేయాలో రోజీయే నిర్ణయిస్తుంది. వద్దన్నయ్య, నేను ఈ పని చేశానని తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. ఈ జన్మలో నేను తన మొహం చూడలేను.
అలా అని ఈ తప్పుని కప్పిపుచ్చలేం మహా. నువ్వు రోజీకే ద్రోహం చేయలేదు, నమ్మకానికే నమ్మక ద్రోహం చేశావు. చెల్లెలి మీద ప్రేమతో అమ్మకి ద్రోహం చేశావు. నీకు శిక్ష పడాల్సిందే. అన్నయ్య, నన్ను శిక్షించండి. కానీ ఆ శిక్ష ఏదో మీరే వెయ్యండి. అమ్మకి ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్ అన్నయ్య. లోకి, రోజీ గారు ఎన్నో సమస్యల్లో ఉన్నారు. ఆవిడికి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు. కానీ అమ్మకి తెలియకుండా నేనే పని చెయ్యను. ఈ విషయం ఖచ్చితంగా అమ్మకి చెప్పాల్సిందే. అవును, ఈ విషయంలో ఏ డెసిషన్ అయినా రోజీయే తీసుకుంటుంది. పదలోకి మనం వెళ్ళి రోజీని కలుద్దాం. అన్నయ్య, మీరు ఆశ్రమంలో ఉన్న సంగతి దామినికి చెప్పింది మన మహాలక్ష్మియే. అవునమ్మా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మహాలక్ష్మి ద్వారానే దామినికి తెలిసింది.